బిల్ చూసాక తనకున్న ప్రాణం తోక్కొచ్చేసింది. యూట్యూబ్లో ట్రెండింగ్ అయితే ఆ ప్లేస్కి మనం పోవాల్సిందే. అది మా ఫ్యామిలీ అందరూ అలానో మాకు తెలీదు. సో ఫైనల్గా అయితే మా మమ్మీ కోసం మేము అర్బాస్ టెక్స్టైల్స్కి అయితే వెళ్ళాము. హోల్సేల్కే చాలా చీరలు దొరుకుతున్నాయని విన్నాము. సో ఇంకా లీడ్ చేయకుండా వెళ్ళిపోయినాం. దీన్ని నెక్స్ట్ డేనే మంచిగా అందరు సంక్రాంతికి వెళ్ళిపోయి ఉంటారు, ఫ్రీ ఉంటుంది, ఖాళీ ఉంటుంది అనుకున్నాం. అస్సలు కాదు, మొత్తం రష్. రోడ్ల మీద రష్, షాప్లో రష్, ఎక్కడ చూసినా రషే ఉండే. సో అన్ని చీరలు, డ్రెస్సులు, నైట్ డ్రెస్సులు, ఇంకా కావాల్సినవన్నీ కూడా అక్కడ ఉండే. లేడీస్కి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి అక్కడ. డీమార్ట్లో ట్రాలీ ఇచ్చినారు ఇక్కడ. అది ఎట్లా నిండిపోయిందో కూడా మాకు అర్థం కాలేదు. మాకు అయితే ఫుల్ బోర్ కొట్టి నేను మా మామ టైంపాస్ అయితే చేస్తున్నాం. అసలు ఇంతమంది జనాలను చూసి నాకైతే తల తిరిగింది. దాంట్లో అసలు ఇట్లా గంటలు ఎట్లా అయిపోతున్నాయో కూడా అర్థమవుతలేదు. అయితేనే ఉంది అండ్ ఫైనల్గా మా అమ్మ అయితే మొత్తం ట్రాలీ నింపేసింది. ఇంకా మా మామయ్య వాళ్ళు కూడా వాళ్ళ వైఫ్ కోసం షాపింగ్ చేశారు, అమ్మమ్మ కోసం, అందరి కోసం. సో ఆ బిల్లింగ్కే ఇంకొక గంట సేపు పట్టింది. ఫైనల్గా ట్రాలీ అయితే ఖాళీ అయిపోయి అన్ని బ్యాగ్లోకి వెళ్ళిపోయినాయి. ఆ సంచి చూసినాక దాంట్లో నేను కూడా పడతా అనిపించింది. సో మా మామయ్య రియాక్షన్ అడిగేద్దాం. 10,000 అయిపోయాయని అనుకున్నాను, కానీ 20-30,000 అయిపోయాయని ఇంకోసారి అయితే షాప్కి మీరు ఏమని అనుకోండి. నా రీల్ నచ్చకపోతే మీరు డిస్లైక్ చేసినా నాకు నో ప్రాబ్లం. ఓకే, బాయ్ గాయ్. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మాకు ఒక కవర్ సేమ్ వచ్చింది, ఇంకో కవర్ వేరే వాళ్ళది వచ్చింది. సో ఇది పాయింట్ నోట్ చేసుకోండి. కవర్ మీద, బిల్లు మీద మనకి నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ మ్యాచ్ అవ్వాలి, అప్పుడే అది మన కవర్ అన్నట్టు. ఇంకా థ్యాంక్ గాడ్ మా మామ అప్పుడే చూసినాడు కాబట్టి మేము వెంటనే ఎక్స్చేంజ్ చేసేసినాం. ఇట్లా మేము మూటలు మూసుకొని కార్ వరకు నడుచుకుంటూ వెళ్ళాం. ఇంత తిరిగినాక ఎవరికైనా ఆకలి వస్తుంది కాబట్టి సేమ్ అదే ఇంటర్నెట్ ట్రెండ్ ఫాలో అవ్వకుంటూ చార్మినార్ చుట్టూ 3 రౌండ్లు తిరిగి ఎంఎస్ మండికి అయితే వచ్చేసాము. అదేదో మంటలలో, నిప్పులలో నుంచి మండి వచ్చేది. సో ఫైనల్గా మేము అది కూడా ట్రై చేసేసినాం అనమాట. మా మామ వాళ్ళు మటన్, ఇంకా మమ్మీ కూడా మటన్, నేను మటన్ తిన్నాను కాబట్టి నా కోసం చికెన్ ఆర్డర్. ఇది ఇట్లా వచ్చిందనమాట. సో చూసేయండి. ఇది సౌదీ షాంపెయిన్. నేను చాలా వీడియోస్లో చూసాను. సో ట్రై చేశానమాట. టేస్ట్ వచ్చేసి ఓకే, నార్మల్ ఫ్రూట్ జ్యూస్ ఎలా ఉంటుందో అలానే. సో పక్కన బారాత్ అవుతుంటే మా మామ డాన్స్ చేస్తున్నాడు, ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాడు అనమాట. మేము చూసిన రీల్లో కునాఫా కూడా ఫేమస్ అని చెప్పినాడు. సో కునాఫా కూడా ట్రై చేసాం, పార్సల్ తెచ్చుకున్నాం. కునాఫా అయితే చాలా బాగుంది. మండి అయితే నాకు ఏమంత నచ్చలేదు, మా ఫ్యామిలీకి కూడా ఏమంత నచ్చలేదు. బట్ కునాఫా అయితే చాలా బాగుండే. సో మొత్తం సంక్రాంతి కాబట్టి మొత్తం కైట్స్ చూస్తూ అన్నీ చూస్తూ మేము ఇంటికి స్టార్ట్ అయినాం అనమాట. ఇంత తిన్నాక చాయ్ తాగకపోతే బాగుండదు కాబట్టి అది కూడా తాగి